హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ యువర్ శ్రీవల్లి. ఓకే, ఈరోజు అయితే నేను హల్దీ ఈవెంట్ హోస్టింగ్కి వచ్చేసాను. సో ఇది హల్దీ సెటప్ అనమాట. ఈవెంట్ స్టార్ట్ అవడానికి అయితే ఇంకా చాలా టైం ఉంది. సో మీన్ వాళ్ళు ఇక్కడ ఉయ్యాలుంటే ఇవ్వడానికి వచ్చా. ఇంకా లొకేషన్ కూడా క్రేజీ ఉంది. గైస్, వీఆర్ హ్యావింగ్ స్పెషల్ అట్రాక్షన్స్ ఇన్ ద ఈవెంట్. ఇక్కడైతే బ్యాంగిల్ మేకింగ్, ఇంకా చిలక జ్యోతిష్యం, ఇంకా పాప్కార్న్ అన్నీ ఉన్నాయి. సో బ్యాంగిల్ మేకింగ్ ఎలాగో ఈరోజు మనం చూద్దాం. आपका नाम? मेरा नाम फरदीन मनियार. ओके, फरदीन गारू. ओके, आप बताओ भैया कैसा बनाते हैं आप लोग बैंगल्स? जी, ये लक्का है. ओके, इसको मेल्ट करके कलर लगाते हैं. ओके जी, और लगाने के बाद ये कुछ ऐसा लगे. अच्छा, वाह, क्रेजी, बहुत अच्छा है. డిజైన్ అండ్ డీటెయిలింగ్ చాలా బాగున్నాయి. ఇవి లైవ్ బ్యాంగిల్ మేకింగ్ ఇక్కడ మనకి ఈవెంట్లో ఉన్నాయి. ఇది చాలా క్యూట్ ఉన్నాయి కదా అసలు. ఓకే, ఇప్పుడైతే బ్యాంగిల్ మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. లెట్స్ సీ. ఫర్దీన్ నా కోసం ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ తయారు చేసేస్తున్నాడు అనమాట. నేను ఎల్లో డ్రెస్ వేసుకున్నా అని మ్యాచింగ్ ఎల్లో కలర్ చేస్తున్నారు. ఎల్లో అనేది మెయిన్ కలర్, ఇంకా బ్లూ అండ్ స్కై బ్లూ, ఈ రెండు అందులో కాంబినేషన్. ఇందాక మీకు చూపించాను కదా బ్యాంగిల్, సో ఆ టైప్ వస్తుంది అనమాట. ఇదేంటంటే స్టీల్ బేస్, సో దీని మీద చేసిందంతా వేస్తారు. చాలాసార్లు బ్యాంగిల్స్ కొనుక్కున్నామే కానీ మేకింగ్ అయితే ఎప్పుడు చూడలేదు మ్యాక్స్ ఎవరు. సో దిస్ ఇస్ ద హోల్ ప్రాసెస్. బాగుంది కదా. సో అవన్నీ మెల్ట్ అవ్వడానికి బొగ్గులతో కాలుస్తున్నారు. మెల్ట్ అయ్యాక కలర్స్ అంతా అందులో కలుస్తాయి. బ్లూ అండ్ పర్పుల్ మిక్స్ ఉంది ఎల్లోలో. సో దిస్ ఈస్ ద ఫినిషింగ్ టచ్. నా బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. ఐ విల్ షో యూ గైస్. फरदीन ब्रो, बहुत गर्म है ये. बहुत अच्छा है, बहुत क्यूट है, मुझे बहुत पसंद आया और मेरे ड्रेस को भी मैचिंग है. थैंक यू फरदीन ब्रो, थैंक यू సో మచ్. టాడా. సో ఇవన్నీ బ్యాంగిల్స్ కూడా వీళ్ళే చేశారు. ఇవన్నీ లైవ్ బ్యాంగిల్ మేకింగ్. బ్రో అయితే ఫుల్ సిగ్గుపడుతున్నాడు. మొహం కూడా చూడకుండా మాట్లాడుతున్నాడు ఎలా చేస్తారు బ్యాంగిల్ అనేది. ఓకే, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ హల్దీ డెకరేషన్. చాలా బాగుంది కదా సెటప్ కూడా. జనరల్గా హల్దీ సెటప్ అంటే ఓన్లీ ఎల్లోనే ఉంటుంది, కానీ ఇక్కడ లావెండర్ అండ్ గ్రీన్ కలర్స్ యూస్ చేశారు. యూనిక్గా ఉంది కదా, నైస్ కలర్ కాంబినేషన్ యాజ్ వెల్.
ఇప్పుడైతే ఒక చిలక క్యాప్చరింగ్, ఇంకో చిలక. హై చిలక, చిలకి అమ్మాయి మరుస్తుంది, మామూలు సౌండ్ లేదు దీనిది. చిలక జాంకాయ ఇచ్చాడు ఈయన, సగం సగం కొరికి పెట్టింది. ఇదే అనుకుంటా చిలక కొట్టుడు అంటే. క్యూట్ ఉంది. ఓకే, ఇక్కడ చాలా అయితే చిట్స్ ఉన్నాయి, ఈ కార్డ్స్. జాతకం చెప్పించుకుందాం మనం కూడా. ఓకే, ఇప్పుడు మనతో ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు, చిలక జ్యోతిష్కుడు. సుబ్రహ్మణ్యం గారు, ఈరోజు నాకు జాతకం చెప్తారా? నా పేరు శ్రీవల్లి. వావ్, నా జాతకం చెప్తుంది ఇప్పుడు చిలక. కార్డ్ పిక్ చేస్తుంది. శ్రీవల్లి గారు, మీ జీవితంలో పట్టుదల చాలా అవునండి. 5 నిమిషాలు కరెక్ట్ కరెక్ట్. ఉన్నదని ఆశపడరు, లేదని బాధపడరు. యాక్చువల్గా మీరు అబ్బాయిగా పుట్టాల్సింది అమ్మాయిగా పుట్టారు. ఇటు అత్తమ్మ డబ్బు, ఇటు అమ్మగారి డబ్బు ఆశించారు, అడగరు, కష్టపడతారు. ఉన్నంత పేరులో శిఖరంలో వెళ్తారు, ఎన్నటికీ తల వంచరు. ఆరోగ్య విషయంలో అద్భుతం ఉంటుంది. చుట్టరికం కానీ బంధుమిత్రులు కానీ సహకారం ఆశించరు. ఒక్క చోట కుదురంగా ఉండరు. లైఫ్ లాంగ్ గా ట్రావెల్ చేస్తారు. అంచెలంచెలుగా పేరుగా నిలబడతారు. ధనలక్ష్మి సొంత కాలం నిలబడతారు. మీకు పుట్టింట్లో మెట్టింటికి గౌరవంగా పడతారు. ఒకరి మీద ఆశించారు, తన ధైర్యంతో ముందుకెళ్తారు. ఉన్నామని లేదని బాధపడరు. 10 మందిలో గౌరవం ఉంది. మీరు ఏ పని ఆశిస్తున్నా అందరికీ చెప్పకూడదు, మీ మనసులోనే పెట్టుకోవాలి. లైఫ్లో మీకు సంతానం 3 రాసి ఉన్నా 2 ఉంటారు. ఒక్కరు మిమ్మల్ని బాగా చూసుకుంటారు. ఓకే అండి. లక్ష్మీదేవి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు, చాలా చక్కగా చెప్పారు. నిజంగా నేను ఎప్పుడు చిలక జ్యోతిషం అంటే అంత నమ్మలేదు, కానీ ఇప్పుడైతే నిజంగా నమ్మాలనుకుంటున్నాను. నమ్మసత్యం కలిగింది. చాలా కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జ్యోతిష్యం అయితే చెప్పించుకున్నా కానీ నాకు కొంచెం భయం అనమాట. పాజిటివ్స్ చెప్తే ఓకే, కానీ నెగిటివ్స్ చెప్తే మాత్రం అదే నా బ్రెయిన్లో రన్ అవుతుంటాయి. ఇప్పుడైనా యాక్సిడెంట్ అవుతుందని అన్నారు అనుకో, ఇంకెప్పుడు అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఎక్కడ అవుతుంది, అయిపోద్దా, వచ్చే నెల అంటే ఈ నెల నుంచి నేను టెన్షన్ పడతా. అంటే చిన్న చిన్నవన్నీ బాగా తీసుకుంటా సో మైండ్లోకి. సో అంత జాతకం అంటే చాలా భయం నాకు బేసిక్గా. సో చిలక జ్యోతిష్కుడు ఈయనైతే పాజిటివ్స్ చెప్పాడు, నెగిటివ్స్ అయితే ఏం చెప్పలా. సో ప్రాబ్లం లేదు. ఇంకా రేజీ చెప్పాడు, ఈయన చిలక తెచ్చింది ఈయన చెప్పాడు. ఇదైతే పగడి మేకింగ్, ఈయనకి పగడి కడుతున్నారు. ఒక జనరల్గా పంజాబీస్ వాళ్ళు కూడా పగడీలు కట్టుకుంటారు. సో అది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్. వాళ్ళు 2 క్లాత్స్ వేసుకుంటారు. ఇదైతే సింగిల్ క్లాత్. మన హల్దీలకి ఎక్కువ కడతారు కదా, రెడ్ పగడి అండ్ ఎల్లో కుర్తా. సో లాస్ట్లో స్టాపుల్ చేస్తున్నారనమాట ఊడకుండా. ఇప్పుడు సాంగ్ స్టార్ట్ అయినప్పుడు బాల్ పాస్ చేయాలి రైట్ సైడ్ కి. ఎప్పుడైతే మ్యూజిక్ ఆగుతుందో అప్పుడు ఎవరి చేతిలో ఏ బాల్ ఉంటే దాన్ని బట్టి అవుట్ అవుతారు. ఓకే, రెడ్ అంటే అవుట్ అవుతారు, గ్రీన్ అంటే మీ రైట్ ఎవరుంటే వాళ్ళు అవుట్ అవుతారు, పింక్ అంటే మీ లెఫ్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అవుట్ అవుతారు, బ్లూ అనేది సేఫ్ బాల్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద గేమ్.
ఓకే ఇప్పుడు వేయండి గాలి వెళ్ళండి యా మీరు వెనక్కి వెండవాలి ఓకే మీ పార్ట్నర్ రింగ్ పెట్టకుండా మీరు ఫస్ట్ పెట్టాలి ఎవరైతే ఫస్ట్ రింగ్ పెడతారో వాళ్ళ పార్ట్నర్ ఎక్కువ లవ్ చేస్తున్నట్టు సూపర్ గైస్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటున్నారు అసలు ఇద్దరు నో కాంప్రమైజ్ నో మ్యాచ్ ఫిక్సింగ్ నో కాంప్రమైజ్ నో మ్యాచ్ ఫిక్సింగ్ కమ్ ఆన్ గైస్ బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ హెడ్ షోల్డర్స్ పిక్ సూపర్ సూపర్ ఓకే ఇప్పుడు జాతిరత్నాల టీం కి సూర్యవంశీ టీవీకి ఎంత వచ్చాయో చూద్దాం ఓకే ఆ టీం నుంచి ఒకరు ఈ టీం నుంచి ఒకరు వచ్చి ఒక వాటర్ బాటిల్ తాగి ఇంకొల్ని పంపాలి ఏ టీం అయితే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో ఆ టీం విన్నర్ కమాన్ గైస్ ఫాస్ట్ మేక్ ఇట్